నమస్తే. కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, శ్రీదేవి శ్రీ విద్యా పీఠ వ్యవస్థాపకులు, శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ నిర్వాహకులు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. శ్రీమాత్రే నమః. మీ తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి శ్రీ రాజశ్యామలాసేత దశమహావిద్య యాగశాల సన్నిధానం నుండి ఈరోజు లోకక్షేమార్థం మరియు కాలసర్పదోషం, అత్యంత తీవ్రమైనటువంటి ఒక కాలసర్పదోషం ప్రస్తుతం నడుస్తుంది. దీని ప్రభావం చేత కాలసర్పదోషం వల్ల ఏ ఆధ్యాత్మికమైనటువంటి ఒక వైభవం చేత ఈ సనాతన ధర్మం ద్వారా లోకం హితం చేకూరుతుందో అటువంటి ఆ ఆధ్యాత్మికమైనటువంటి ఒక సనాతన ధర్మం రక్షించేటువంటి ఒక ధార్మికులు, ధార్మిక వ్యవస్థలపైన, అదే మాదిరిగా దైవ ఆరాధనకి దూరంగా ఉండడము, గురునిందలు చేయటము ఇత్యాది అన్నీ కూడా రాహు ప్రభావం వల్ల, ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి ఒక సనాతన ధర్మంలో అనేక రకాలైనటువంటి ఒక ఇబ్బందులు, సమస్యలు ఉత్పన్నమై మానవాళికి భగవత్ అనుగ్రహానికి దూరం అవ్వటానికి మన గొయ్యిని మనమే తవ్వుకున్నట్లుగా మనకు మనమే ఎవరో వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం కాదు. సనాతన ధర్మంలో, ఆధ్యాత్మికమైన వ్యవస్థలో కాలసర్పదోషం అనేటువంటిది ఎవరి వ్యక్తిగతమైన జీవితంలో ఉన్నప్పటికీ కూడా దాని ప్రభావం అనేటువంటిది తీవ్ర స్థాయిలో ఉంటుంది. రాజులు అవ్వచ్చు, ప్రధానమంత్రులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఈ కాలసర్పదోషం అనేటువంటిది ఏర్పడినప్పుడు వాళ్ళకి బంధన యోగాలు అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా వారు బంధన యోగము అనేటువంటిది ఏ విధమైనటువంటి ఒక బంధన యోగము అంటే దుష్టచర్యలు చేయడానికి ఆసక్తిగా ఉండడము, మద్యపానము, మత్తు పదార్థాలు స్వీకరించడానికి ఆసక్తి కలగటము, దైవ చింతనకు మడి ఆచారము, సాంప్రదాయము, దైవ సంబంధమైనటువంటి ఒక శాస్త్రములు చూపించినటువంటి ఒక సన్మార్గములో కాకుండా చిత్ర విచిత్రమైనటువంటి ఒక పోకడల ద్వారా కొత్తదైనటువంటి ఒక పద్ధతిలో వెళ్ళటము, తద్వారా జనవాక్యం కర్తవ్యం, నలుగురు వెళ్ళిందే ప్రమాణం. మనకి ఋషులు అందించినటువంటి ఒక శాస్త్రములు ఏమిటి, ఆ శాస్త్రముల ద్వారా మనం ఇంతవరకు ఎలాంటి ఫలితాలని పొందాము, వీటిని ఇప్పటి వరకు మనం అనుభవించాము, ఇవన్నీ మర్చిపోయి కొత్తదైనటువంటి ఒక పద్ధతిలో ఈ కలి ప్రభావంలో, ముఖ్యంగా కాలసర్పదోషం అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి ఒక పరిస్థితిగా ప్రస్తుత కాలము మనము ఈ 2026 పరాభవనామ సంవత్సరంలో వీటన్నిటిని కూడా రుచి చూసేటువంటి ఒక పరిస్థితి అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికమైనటువంటి ఒకరు అనుభవించినటువంటిది అంటే పంచదార తీయగా ఉంది అని మనం దాన్ని రుచించిన తర్వాత ఏ విధంగా అయితే మనము వాటి యొక్క దాని యొక్క రుచిని పొంది ఇతరులకు తెలియచేశామో, రామనామ జపము చేస్తే ఆ రామనామ జపం చేత అగ్నిబీజం కలవడం చేత పాపములన్నీ కూడా దగ్ధమై మనకి పుణ్యము లభిస్తుంది అని చెప్పి వీధి వీధిలో వాడవాడలో రాముడి యొక్క విగ్రహాలను, దేవాలయములను ప్రతిష్ఠ చేసి కళ్యాణములు ఆచరిస్తూ లోక కళ్యాణార్థము ధార్మికులు, ధార్మిక వ్యవస్థలో ఉండబడేటువంటి ఒక పీఠాధిపతులు, మఠాధిపతులు అందరూ కూడా మరి ఒకరికొకరు వారి వారి రంగాలలో, ఉదాహరణకి శరీరంలో ఉండబడేటువంటి మరి ఈ శరీరం మొత్తం ఒకటే పరబ్రహ్మ స్వరూపం, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంతో విరాజిల్లుతున్నటువంటి ఈ శరీరంలో పరమేశ్వరుడు ఎప్పుడూ కూడా స్థిరముగా ఉంటాడు. అందుకే ఇది పవిత్రమైనటువంటిది. ఇటువంటి పవిత్రమైనటువంటి ఈ శరీరమును అపవిత్రం చేయటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో కాలసర్పదోషం అన్ని మార్గాలను అన్వేషణ చేస్తూ జీవుడను అధోగతి పాలు చేసే విధముగా మనుజుడి యొక్క జీవితాన్ని గందరగోళ పరిస్థితులకు తీసుకుని వెళ్ళి తద్వారా ఈ కలి ప్రభావం చేత ఆధ్యాత్మికమైనటువంటి ఒక సంపదను, ఋషులు మనకు అందించినటువంటి ఒక సాంప్రదాయములను, వీటన్నిటినీ ఇంతకుముందు ఎవరెవరు ఆచరించి, సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో చెప్పినట్లు ఇతకు పూర్వం వ్రతమును ఎవరు ఆచరించి ఉన్నారు, ఆ వ్రతము ఎవరిచే ఆచరింపబడి ఉన్నది, దానివల్ల ఎలాంటి ఫలితాలు కలిగినాయనేటువంటిది ప్రామాణికబద్ధమైనటువంటి ఒక గ్రంథాలన్నింటినీ కూడా వాటన్నిటిని కూడా దూరము పెట్టేసి ఎవరి సాంప్రదాయాల్లో వాళ్ళ యొక్క నిష్ణాతులు వాళ్ళు ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి ఒక సాంప్రదాయాలలో విభిన్నమైనటువంటి ఒక సమస్యలు రావటం, అంటే ఈ శరీరం మొత్తం కూడా పవిత్రమైనటువంటిది. ఈ శరీరంలో భగవత్ అనుగ్రహం ఉండడం వల్ల, భగవత్ అనుగ్రహం పూర్వజన్మ సుకృత ఫలితం వల్ల ధార్మికమైన ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇటువంటి క్రమంలో
ఈ శరీరానికి సంబంధించిన దాంట్లో కన్నుకొక డాక్టరు, అదే మాదిరిగా గుండెకి సంబంధించి శరీరంలో ప్రతి అవయవానికి సంబంధించి ఒక్కొక్క స్పెషలిస్ట్ వైద్యులు ఎలా అయితే ఉన్నారో ఈ సనాతన ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా రంగాలలో ఆయా స్థానాలలో అత్యద్భుతంగా ఇన్ని సంవత్సరాల పాటు ఒక వారధిలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా సనాతన ధర్మ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తూ ఎందరో మహానుభావులు అందరికీ కూడా నమస్కరిస్తూ తద్వారా ఆ భగవత్ అనుగ్రహానికి ఋషులు మహర్షి అని ఎవరిని పిలువబడతారయ్యా అంటే ఉదాహరణకి ఒక జ్యోతిష శాస్త్రం ఉంది. ఆ జ్యోతిష శాస్త్రము ద్వారా మనకు ముఖ్యంగా రావలసినటువంటి ఒక పుణ్య ఫలితాలు భూత భవిష్యత్ వర్తమానములను తెలియచేయడం అనేటువంటిది జ్యోతిష శాస్త్రం ద్వారా ఇవాళ మనము కొన్ని విషయాలను 99% కాకపోయినప్పటికీ కూడా కనీసంలో కనీసం ఒక 50% వరకు కూడా మనం రీచ్ అయ్యే అవకాశం ఉంది. మహాత్ములు ఎందరో ఉన్నారు 100% చెప్పేటువంటి వాళ్ళు. ఇవి కూడా కలియుగంలో వాటి యొక్క ప్రభావం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఇకపోతే శాస్త్రములకు సంబంధించిన దాంట్లో ఈ విధమైనటువంటి ఒక శరీరంలో పలు రకాలైనటువంటి ఒక వైద్యులు ఏ విధంగా అయితే ఉన్నారో దానికి సంబంధించిన ఔషధాలు ఎలా అయితే ఉన్నాయో ఆయా మఠాలు ఆయా పీఠాలు ధర్మము కలియుగంలో ఒంటికాలు పైన కుంటుకుంటూ నడవలసిన పరిస్థితి రాకుండా శంకర భగవత్పాదులు వారు ఆసేతు హిమాచలం వరకు 32 సంవత్సరాల కాలగమనంలో వారు పీఠాలను ఏర్పాటు చేసి చతురామ్నాయ పీఠాలను ఏర్పాటు చేసి కలియుగంలో ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి రాకూడదు, ధర్మము ఒంటికాలుపైన కుంటుకుంటూ వెళ్ళటం కాదు, 4 పాదాలపైన నిలబడే విధముగా శ్రీచక్ర ప్రతిష్టాపనలు ఆధ్యాత్మికమైనటువంటి ఒక ఎన్నో శక్తివంతమైనటువంటి ఒక క్షేత్రాలను వారు వాటన్నిటిని కూడా ప్రతిష్ఠ చేసి ధర్మ సంరక్షణార్థం ఆ మఠాధిపతుల్ని పీఠాధిపతుల్ని మనకు అందించి ఆ గమనంలో ఆ ధర్మ మార్గంలో మనందరినీ నడిపింప చేయటానికి వాళ్ళ మార్గదర్శకులుగా ఎన్నో నియమాలతో ఎంతో శ్రమతో నిరంతరము కూడా పీఠాలలో అర్చన చేయడం అంటే మనమేదో నోట్లో మాటలు మాట్లాడినట్టుగా కాదు. వేదముల ద్వారా శాస్త్రముల ద్వారా పురాణ వాంగ్మయముల ద్వారా మనకి ఏవేవైతే చెప్పబడి ఉన్నాయో ఆ ప్రకారంగా ఆ పీఠాలు మఠాలు వ్యవహారాలు అనేటువంటిది జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఈ ప్రస్తుత కాలంలో మనకుండబడేటువంటి ఒక సమస్య ఈ కలి వైపరీత్యం ద్వారా ఆ భగవద్భక్తిని తగ్గిస్తే కదా కలి ప్రభావము ఈ కాలసర్పదోషము మన మీద పడి మనల్ని ఇబ్బంది పెట్టి ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది యూట్యూబ్ ఛానల్లో ఉన్నప్పటికీ కూడా ఎంతమంది ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఉపాసన పరులు ఎన్నో రకాలుగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ విధమైనటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉంది అంటే మనలో మనమే అనేక రకాలుగా ఈ ఆధ్యాత్మికమైన వ్యవస్థలో కొన్ని రకాలైనటువంటి ఒక ప్రాబ్లమ్స్ రావటం వల్ల చివరికి ఆధ్యాత్మికమైన వ్యవస్థలో ఎవరు కూడా పూజలో ప్రశాంతంగా కూర్చోలేనటువంటి ఒక పరిస్థితి వచ్చినప్పుడు రాహుకేతుల యొక్క ప్రభావము మిగతా గ్రహాలన్నీ కూడా లాక్డౌన్లో ఉన్నాయి. ఇది కరోనా సమయంలో అధోముఖ కాలసర్పదోషము ఊర్ధ్వముఖ కాలసర్పదోషము ఈ విధంగా కొన్ని ప్రభావాల చేత ప్రకృతిలో వచ్చేటువంటి విపత్తుల గురించి ముందుగానే గమనించి ఇదే యాగశాలలో కోటిమూతకి యాగం నిర్వహించి ఇప్పటికి సహస్రాధికంగా యాగాలు నిర్వహించి తద్వారా స్వర్ణదేవాలయ నిర్మాణ మహాసంకల్పంలో అమ్మవారిని తీసుకొని వచ్చి ఈ ప్రజలందరికీ కూడా దేశంలో ఉండబడేటువంటి ఒక జీవకోటి మొత్తానికి కూడా యావత్ జీవకోటిని మొత్తాన్ని కూడా రక్షింప చేయడానికి ఆధ్యాత్మికమైన ఈ యొక్క ప్రస్తుత కాలసర్ప దోష నివారణకు సంబంధించి సహస్ర చండీ యాగాన్ని మహాసంకల్పం చేస్తుంది శ్రీదేవి శ్రీ విద్యాపీఠం. ఈ మహోత్తరమైన సంకల్పంలో సహస్ర చండీ యాగంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వంతు సహాయ సహకారములు అందించి లోకహితార్థమై కలి ప్రభావంలో నుండి బయటికి రావడానికి సహస్ర చండీ యాగము కలిలో చండీ వినాయకుడు హనుమంతుల వారు ఈ విధంగా మనం ఉపాసన చేసినట్లయితే కాలసర్ప దోషంలో నుండే కాకుండా ప్రకృతి వైపరీత్యాలలో నుండి ఇతరత్ర అన్ని రకాలైనటువంటి ఒక సమస్యల్లో నుండి మనం బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి సహస్ర చండీ యాగమునకు సంబంధించి ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు పాల్గొనేటువంటి వాళ్ళు ఈ కార్యక్రమాలలో భాగస్వాములు అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు యాగములు జరగడం అనేటువంటిది ప్రతి నియోజకవర్గంలో ప్రతి చోట కూడా జరగాలి. ఇలాంటి మహోత్తరమైనటువంటి ఒక సంకల్పాలలో యథోచితంగా ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారములు అందించి లోక కళ్యాణార్థం స్వర్ణ దేవాలయ నిర్మాణ మహాసంకల్పానికి సంబంధించి చేస్తున్నటువంటి ఒక మహోత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వడానికి 21,116 రూపాయలు చెల్లించిన భక్తుల పేరుతో ప్రత్యేకంగా గోత్రనామార్చన కార్యక్రమములు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సహస్ర చండీ యాగంలో పాల్గొనేటువంటి వాళ్ళు రాజపోషకులు మహారాజపోషకులు పోషకులు అందరూ కూడా సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ ఈ చండీ సప్తశతి పారాయణ అనేటువంటిది చాలా విశేషమైనటువంటిది అత్యద్భుతమైనటువంటి ఒక కార్యక్రమం. కాబట్టి భక్తులందరూ కూడా
ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఈ కార్యక్రమానికి సహాయ సహకారములు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జయ 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 శంకర, హర హర శంకర, కాంచీ శంకర, కామకోటి శంకర.